ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేస్ ఇప్పుడైతే క్లైమాక్స్కి వచ్చింది. మనమైతే ఇప్పుడు ఎండ్ గేమ్లో ఉన్నాం. ఇంకెన్నో మ్యాచ్లు మిగిలిలో కేవలం 11 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్కు అఫీషియల్గా క్వాలిఫై కాలేదు. అయితే మ్యాథమెటికల్ ఛాన్సెస్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆల్రెడీ 2 జట్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయాయి. అండ్ దెన్ ఒక 4 జట్లు మిగతా 2 స్పాట్స్ కోసం గట్టిగా కంపీట్ చేస్తున్నాయి. ఇక చివరిగా చూసుకుంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం మరో 2 టీమ్స్ కూడా ఆపర్చునిటీ కనిపిస్తుంది. బట్ వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు వాళ్ళ చేతిలో లేవు. సో ఇప్పుడైతే మనం ఈ ప్లే ఆఫ్ ఛాన్సెస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు భయ్య. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ది వర్చువల్ క్వాలిఫైయర్స్, అంటే ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయిన టీమ్స్ అని. అండ్ ద నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ది మాస్టర్స్ ఆఫ్ దేర్ ఓన్ ఫేట్, అంటే వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వేరే థర్డ్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే ది లైఫ్ సపోర్ట్ సీకర్స్, అంటే వీళ్ళకి ప్లే ఆఫ్ అవకాశాలు వీళ్ళ చేతులలో, మిగతా మ్యాచ్ల యొక్క ఫలితాలు వీళ్ళకి అనుకూలంగా రావాలి. సో ముందు మనం 3వ కేటగిరీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుని చివరిలో మిగతా 4 టీంల గురించి మాట్లాడుకుందాం. సో ముందు లైవ్ సపోర్ట్ కావాల్సిన 2 జట్ల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, ఈ 2 జట్లకి కేవలం అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా కేకేఆర్ టీంకి కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ 3 మ్యాచ్లు గెలిస్తే 15 పాయింట్లు వస్తాయి. అంటే ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, ఆర్ఆర్, సిఎస్కే ఈ 3 జట్లు ఏదో ఒక జట్టు మాత్రమే 16 పాయింట్స్కి రీచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కోల్కతా టీం 4th స్పాట్లో ఉంటూ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాగలరు. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న 4 టీమ్స్లో ఏ 2 జట్లు 16 పాయింట్స్కి రీచ్ అయినా సరే కోల్కతా ఫినిష్. సో ప్రస్తుతానికి అయితే కేకేఆర్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంది. వేరే డీసీ టీంకి చూసుకుంటే అసలు ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు భయ్య. 0.1% మాత్రమే ఛాన్స్ ఉంది. అది కూడా వాళ్ళు తమ నెక్స్ట్ 2 మ్యాచెస్లో భయంకరమైన మార్జిన్స్తో గెలవాలి. అంటే పెద్ద విక్టరీస్ కూడా నెట్ అన్నిటిని పాజిటివ్లో తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే డీసీ టీం ఎంతో కొంత కంటెంట్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ పీబీకేఎస్, ఆర్ఆర్, సిఎస్కే ఈ 3 జట్లు మిగతా అన్ని మ్యాచ్లు ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే డీసీ టీం 14 పాయింట్స్తో క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డీసీ టీం కానీ కేకేఆర్ టీం కానీ వీళ్ళ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒక మిరాకిల్ జరగాలి. ఇక ప్రజెంట్ టాప్ 2లోనే 2 జట్ల విషయానికి వస్తే ఆర్సీబీ, జీటీ ఈ 2 జట్లు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఈ 2 జట్ల ప్లే ఆఫ్ ఛాన్సెస్ 99%గా ఉన్నాయి. సో డీసీ మరి కేకేఆర్ జట్లు ప్లే ఆఫ్స్కి రావాలంటే ఎలాగైతే ఒక మిరాకిల్ అవసరమో సేమ్ ఆర్సీబీ, జీటీ ఈ 2 జట్లు ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే ఒక మిరాకిల్ జరగాలి. అదర్వైజ్ ఈ 2 జట్లు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ ఆడతారు. సో ప్రస్తుతానికైతే 2 జట్లకి మరో 2 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అంటే 2 మ్యాచ్లు ఒక్కడికి గెలిచినా సరే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ టాప్ 2 కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2 మ్యాచ్లు గెలిచారంటే 20 పాయింట్స్తో ఫినిష్ చేయొచ్చు. అంటే ఆర్సీబీ 20, జీటీ 20. దీంతో టాప్ 2 కూడా వీళ్ళకే ఫిక్స్ అయిపోతుంది అండ్ క్వాలిఫైర్ 1 ఆడుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఆర్సీబీ టీంకి టాప్ 2కి వెళ్ళేందుకు 85% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ జీటీ టీంకి చూసుకున్న సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ 85% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వాళ్ళకి కూడా. మళ్ళీ ఆర్సీబీ టీంతో కంపేర్ చేసుకుంటే జీటీకి నెట్ అనేది తక్కువ ఉంది. అయినా కానీ వాళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచెస్ కాస్త రిలేటివ్లీ వీక్ అపోనెంట్స్తో, అంటే స్ట్రగుల్ అవుతున్న కేకేఆర్ మరియు సిఎస్కే ఈ 2 జట్లతో ఆడబోతున్నారు. వేరే ఆర్సీబీ టీం ఆల్రెడీ టాప్ 4 ఉన్న టీమ్స్ ఆడాలి. అంటే పీబీకేఎస్ మరియు ఎస్ఆర్ఎస్ జట్లతో ఆడాలి. పైగా 2 మ్యాచెస్ కూడా ఇవే మ్యాచెస్. బట్ ఎనివే స్టిల్ ఆర్సీబీ మరియు జీటీ ఈ 2 జట్లు కూడా టాప్ 2 సాధించే అవకాశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. జస్ట్ వాళ్ళకి మిగిలిన మ్యాచెస్లో నార్మల్గా గెలిచినా సరే కళ్ళు మూసుకుని టాప్ 2 వచ్చేస్తుంది. ఈవెన్ ఒక్క మ్యాచ్ గెలిచినా సరే టాప్ 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక ఇప్పుడైతే మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ రేస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ప్లే ఆఫ్స్లో మిగతా 2 స్పాట్స్ కోసం 4 జట్లు తలపడుతున్నాయి. సో వీళ్ళు చూసుకుంటే ఆబ్వియస్లీ సిఎస్కే టీం అందరికంటే వెనకబడ్డారు. అంటే వాళ్ళు 12 మ్యాచ్లు ఆడితే 6 గెలిచి 6 ఓడిపోయారు. 12 పాయింట్స్ మాత్రం ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఎస్ఆర్హెచ్ మరియు జీటీ ఈ 2 జట్లతో మ్యాచ్లు ఉన్నాయి. సో ఒకవేళ సిఎస్కే టీం ఈ 2 మ్యాచ్లు గెలిచారంటే చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ అఫ్కోర్స్ 100% ప్లే ఆఫ్ స్పాట్ వచ్చేస్తుందని చెప్పలేం. ఎందుకంటే 16 పాయింట్స్ దగ్గర ఒక 2-3 జట్లు టై అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. బట్ ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. అండ్ సిఎస్కే టీంకి చూసుకుంటే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఉంది. దీంతో సిఎస్కే టీం ఎస్ఆర్హెచ్ని డిఫీట్ చేసి ఆర్సీబీ టీం కూడా ఎస్ఆర్హెచ్ని డిఫీట్ చేస్తే అప్పుడు సిఎస్కే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఆర్ఎల్స్ ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ టీంని డిఫీట్ చేస్తే అప్పుడు నెట్ అనేది ఈక్వేషన్లోకి వస్తుంది. సో లక్నో టీం మీద ఘోరంగా ఓడిపోయిన తర్వాత సిఎస్కే టీం యొక్క నెట్ అనేది చాలా దారుణంగా పడిపోయింది భయ్య. దీనివల్ల వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అంత గొప్పగా కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళ నెట్ అన్నిటిని లాస్ట్ 2 మ్యాచ్లో చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు కూడా కొంచెం అనుకూలంగా రావాలి. పర్టికులర్గా ఆర్సీబీ టీం, పీబీకేఎస్ మరియు ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లను ఓడించి అండ్ సిఎస్కే వాళ్ళు మిగతా 2 మ్యాచ్లు గెలిచేస్తే కళ్ళు మూసుకుని క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే ఆర్సీబీ టీం పీబీకేఎస్ టీం ఓడిస్తే అప్పుడు పంజాబ్ టీం మ్యాక్సిమం 15 పాయింట్లు మాత్రమే సంపాదించగలదు. వేరే ఆర్సీబీ టీం ఎస్ఆర్హెచ్ని ఓడించి అలాగే సిఎస్కే కూడా ఎస్ఆర్హెచ్ని ఓడిస్తే అప్పుడు వాళ్ళు 14 పాయింట్స్ దగ్గర ఆగిపోతారు. దీంతో సిఎస్కే టీం జీటీని కూడా ఓడించి 16 పాయింట్స్ సంపాదిస్తే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అసలు నెట్ అనేది సమస్య ఉండదు వాళ్ళకి. సో ఇంత ఇప్పుడైతే సిఎస్కే టీం యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు కొంతవరకు ఆర్సీబీ టీం చేతిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఆర్సీబీ టీం సిఎస్కే టీంకి ఫేవర్ చేయాలి. అదర్వైజ్ సిఎస్కే టీంకి నెట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచ్లో నెట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటేనే పని అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే సిఎస్కే టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కేవలం 25% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. వేరే పీబీకేఎస్ టీంకి చూసుకుంటే వాళ్ళకి సింపుల్ ఈక్వేషన్, నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే చాలు 17 పాయింట్స్తో కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోవచ్చు. బట్ సమస్య ఏంటంటే ప్రజెంట్ ఈ టీం ఉన్న ఫామ్ వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో వాళ్ళకి మిగిలిన నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలుస్తారో చెప్పడం చాలా కష్టమైన విషయం. మరి ముఖ్యంగా వాళ్ళు ఆర్సీబీ మరియు లక్నో టీమ్స్తో మ్యాచ్లు ఆడాలి. సో వరుస పెట్టి 5 మ్యాచ్లు ఓడిపోయిన టీం బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలవాలంటే కష్టమైన విషయమే.
బట్ మనందరికీ తెలిసిందే ఐపీఎల్ ఏదైనా సరే పాసిబుల్ అవుతుంది. వరుస పెట్టి 6 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్ టీం వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోలేదంటే. సో ఇంత పీబీకేఎస్ టీం వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళొచ్చు. బట్ మ్యాథమెటికల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఛాన్సెస్ మరీ ఎక్కువ లేవు. అంటే వాళ్ళకి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి కేవలం 30% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే పీబీకేఎస్ మరియు సిఎస్కే ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్కి వెళ్తే చాలనుకుంటారు. టాప్ 2 గురించి అంతలా థింక్ చేయరు. ఒకవేళ టాప్ 2 వస్తే అది బోనస్ అవుద్ది. మళ్ళీ పీబీకేఎస్ టీంకి 17 పాయింట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే టాప్ 2 వెళ్ళేందుకు అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ సిఎస్కే టీం మాత్రం ఆ ఛాన్స్ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకైతే సైలెంట్గా ఈ 1 వీక్లో చాలా కలిసి వచ్చాయి భయ్య. పాయింట్స్ టేబుల్ మిగతా టీమ్స్ అన్ని కొట్టుకుంటుంటే వాళ్ళు అలా నుంచుని చూసారంతే. ఇన్ఫాక్ట్ నిన్నటి వరకు 6వ ప్లేస్లో ఉన్న టీం ఇప్పుడైతే 5వ ప్లేస్కి వచ్చేసింది. సో ఆర్ఆర్ టీంకి అయితే మాక్సిమం 18 పాయింట్స్ సాధించగలిగే స్కోప్ ఉంది. అంటే వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ ఈ 3 మ్యాచ్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో లేని టీమ్స్తోనే. అంటే ఢిల్లీ, లక్నో, ముంబై ఈ 3 జట్లతో ఆడబోతున్నారు. సో రాజస్థాన్ టీం కనుక 3 మ్యాచ్లు గెలిచేస్తే 18 పాయింట్లు వస్తే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి కాస్త లక్ కూడా కలిసి వస్తే టాప్ 2లో కూడా ఫినిష్ చేయొచ్చు. మరి ముఖ్యంగా 3 మ్యాచ్లో కాస్త పెద్ద మార్జిన్తో గెలిచి నెట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 2లో ఫినిష్ చేయొచ్చు. సో దీనివల్ల ప్రజెంట్ రాజస్థాన్ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 45% వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ట్రాజడీ ఏంటంటే కింద ఉన్న టీమ్స్ లాస్ట్ 1 వీక్లో అద్భుతంగా పెర్ఫామ్ చేయడం చూసాం. అంటే ఢిల్లీ, ముంబై జట్లు పీబీకేఎస్ టీంని ఓడించి మన చూపు మీద ఉన్నారు. వేరే లక్నో టీం చూసుకుంటే సిఎస్కేని ఓడించారు. సో ఇందే 3 జట్లు కింద ఉన్నాయని చెప్పి తక్కువ చేయడానికి ఎక్కడ కూడా వీలు లేదు. ఇన్ఫాక్ట్ మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ టీంకి ఇంకా వాసిపోద్ది. అంటే ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్లోనే 2 జట్లు తలపడితే ఒత్తిడి 2 జట్ల మీద ఉంటుంది. బట్ ఇప్పుడు ఆర్ఆర్ టీంకి చూసుకుంటే అలా కాదు, ఒత్తిడి వీళ్ళ ఒక్కరి మీద ఉంటుంది. అప్పుడు నేను టీమ్స్ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. సో ఇంత రాజస్థాన్ టీం లాస్ట్ 3 మ్యాచ్లో ఎలా నెట్టుకొస్తారో చూడాలి. ఇక చివరిగా ఎస్ఆర్హెచ్ టీం. వీళ్ళైతే ఒక డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అంటే ఎస్ఆర్హెచ్ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశం ఉంది. అలాగే టాప్ 2కి వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఈవెన్ ఎలిమినేట్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంది. అది కూడా ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్లోనే 2 జట్లతో మ్యాచ్లు ఉన్నాయి. సిఎస్కే మరి ఆర్సీబీ టీమ్స్తో ఆడబోతున్నారు. సో 2 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీంకి 18 పాయింట్లు వస్తాయి. కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు టాప్ 2 కూడా వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఆర్సీబీ టీంని ఓడిస్తే ఆర్సీబీ వాళ్ళు 18 దగ్గర ఆగిపోతారు. అంటే ఒకవేళ పీబీకేఎస్ టీంని ఓడించిన 18 దగ్గర ఆగిపోతారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం యొక్క నెట్ అనేది ఆర్సీబీ టీం దాటిందంటే వాళ్ళకి టాప్ 2 కన్ఫర్మ్ అయిపోతుంది. లేదు నెట్ అనేది కుదరలేదంటే వాళ్ళు జీటీ యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాలి. అంటే గుజరాత్ టీం అయితే వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోవాలి, లేకపోతే కనీసం 1 మ్యాచ్లైనా ఓడాలి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనుక ఎస్ఆర్హెచ్ టీం 18 పాయింట్స్తో జీటీ నెట్ అనేటిని క్రాస్ చేస్తే వాళ్ళకి టాప్ 2 వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి టాప్ 2 అవకాశాలు వాళ్ళ చేతిలో అంత ఎక్కువగా కనిపించట్లేదు. కేవలం తమ నెట్ అనేటిని భయంకరంగా ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రమే టాప్ 2 అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. లేదు వాళ్ళకి మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు అనుకూలంగా వచ్చినా సరే టాప్ 2 ఛాన్సెస్ ఉంటాయి. బట్ అయినా తమ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టీం ఓడిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ఆ టాప్ 2 గురించి ఎక్కువగా థింక్ చేయరు భయ్య. వాళ్ళకి ప్లే ఆఫ్స్ పట్టి చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సిఎస్కే మరి ఆర్సీబీ టీంతో మ్యాచ్లు ఆడాలి. అండ్ 2 మ్యాచ్లో గెలవడమే కష్టం. అలాంటిది భారీ మార్జిన్తో గెలవడం ఇంకా కష్టమైపోద్ది. సో ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 2 మ్యాచ్లు ఒక్కటైనా గెలవాలి. మరి ముఖ్యంగా తమ నెక్స్ట్ మ్యాచ్లో సిఎస్కే టీంని డిఫీట్ చేస్తే చివరి మ్యాచ్లో ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అలా కాకుండా సిఎస్కే టీం మీద ఓడిపోతే మాత్రం నెక్స్ట్ ఆర్సీబీతో ఆడబోయే మ్యాచ్లో చాలా ఒత్తిడి పెరిగిపోద్ది వాళ్ళకి. సో ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 60% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి టాప్ 2 ఛాన్సెస్ చూసుకుంటే అరౌండ్ 20% మాత్రం ఉన్నాయి. మీరు ఆర్ఆర్ టీం కూడా 18 పాయింట్స్ సంపాదించగలిగే స్కోప్ ఉంది. దీంతో వాళ్ళకు కూడా టాప్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా అరౌండ్ 15% వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఆర్సీబీ మరియు జీటీ ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయాయి. అండ్ దెన్ నెక్స్ట్ 2 స్పాట్స్ కోసం స్ట్రాంగ్గా ఉన్న కంటెండర్స్ ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ వీళ్ళకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు వీళ్ళు ఏమైనా చోక్ చేస్తే పీబీకేఎస్ మరియు సిఎస్కే వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. సో నెక్స్ట్ 1 వీక్లో జరగబోయే పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ అండ్ దెన్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇక తర్వాత చూసుకుంటే జీటీ వర్సెస్ సిఎస్కే అలాగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఈ 4 మ్యాచ్లు చాలా కీలకంగా మారుతాయి. మేబీ 4 మ్యాచ్ల ఫలితాలు మిగిలిన 2 స్పాట్స్లో ఒక స్పాట్ని ఖాయం చేస్తుంది. అండ్ నేను మిగతా ఒక స్పాట్ చూసుకుంటే బాటంలోనే టీమ్స్ చేతిలో ఉంటాయి. అంటే ఆర్ఆర్ టీం కనుక డీసీ, ముంబై, లక్నో ఈ 3 జట్లు ఓడించాయంటే ఆర్ఆర్ ఇంటికి వెళ్ళిపోద్ది. అండ్ ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్, పీబీకే, సిఎస్కే ఈ 3 జట్లు 2 జట్లు క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి నెక్స్ట్ 1 వీక్లో ప్లే ఆఫ్ రేస్ ఇంకెంత రసవత్తరంగా మారుతుంది అనేది. మీరైతే కింద కామెంట్ సెక్షన్లో మీ టాప్ 4 టీమ్స్ అలాగే టాప్ 2 టీమ్స్ ఏవో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.